రోజు బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ, దోశ, ఉప్మా తిని బోర్ కొడుతుంది. అందుకని సరే అయితే కొత్తగా ట్రై చేశాను. రెసిపీ కొత్తదేం కాదు, పాతకాలం నాటిదే. మా అత్తయ్య వాళ్ళు చిన్నప్పుడు చేసుకునేవారంట దీన్ని ఎక్కువ. మొన్న ఆవిడ చేసి ఇచ్చారు 2 టైమ్స్. టేస్ట్ అయితే బాగా నచ్చింది. అందుకని నేను కూడా ట్రై చేశాను. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. దీని మేకింగ్ ప్రాసెస్ వీడియో కావాలంటే కమెంట్ చేయండి, మళ్ళీ చేసి పెడతాను. ఇంతకీ ఇదైతే కొబ్బరి రొట్టె అంటారంట దీన్ని. టేస్ట్ అయితే మటుకు సూపర్ ఉంది. ఇంకా లంచ్కి అయితే మా అత్తయ్య గోంగూర ఎండ్రాయిల్ కర్రీ అయితే చేసి ఇచ్చారు మాకు. మా హస్బెండ్ అయితే అసలు గోంగూర తిన్నారు, ఎప్పటి నుంచో ఉలవచారు చేయమని అడుగుతున్నారు. అందుకని అదైతే చేస్తాను ఈరోజు. నేను ఇదే ఫస్ట్ టైం చేయడం. యూట్యూబ్లో చూస్తే వాళ్ళైతే నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ చేసేవారు. నేనైతే అలా చేయలేదు. ఇవైతే ఫ్రై చేసేసి మిక్సీ పడేసి మామూలు పప్పుచారులో చేసి పెట్టేసి తాలింపు వేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. దీని కాంబినేషన్ అయితే ఆమ్లెట్ వేసాను. ఈ రెండింటి కాంబినేషన్ అయితే సూపర్ ఉంది. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్